8,000, జొన్న పంటకు 5,000. పంటల మార్పిడికి ప్రోత్సాహకాలు అందించాలి. 25 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. సమగ్ర పంటల బీమా పథకం తప్పనిసరి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే సమగ్ర వ్యవసాయ విధానం 2026 అగ్రివర్సిటీ సిఫార్సుల మాట ఇవన్నీ కూడా. సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణకు సంబంధించి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సుస్థిర వ్యవసాయ అభివృద్ధి, రైతులకు ఆదాయ భద్రత, పటిష్ట గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోసం సమగ్ర వ్యవసాయ విధానం 2026 అమలు చేయాలని ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం అయితే ప్రభుత్వాన్ని కోరింది. 5 ఏళ్లలో 25 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి లక్ష్యం నిర్దేశించింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు ప్రోత్సాహాలు ఎకరానికి 4,000 నుంచి 8,000 వరకు నగదు బదిలీ చేయాలని సూచించింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సమస్యల నేపథ్యంలో అగ్రివర్సిటీ నోడల్ ఏజెన్సీగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం రూపొందించాలని ఆదేశించింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రంలో వ్యవసాయ గ్రామీణ జీవనోపాధికి, ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఆధారం. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 57 లక్షల ఎకరాలుగా ఉన్న నికర సాగు విస్తీర్ణం 2024 నాటికి సుమారు 92 లక్షల ఎకరాలకు చేరుకుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగం భిన్నమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఒకే పంటపై అధికంగా ఆధారపడటంతో నీరు, భూమి, ప్రభుత్వ వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. పెరుగుతున్న మిగులు ధాన్యం నిల్వలు, నిర్వహణ వ్యయాలు, సమాజ వనరుల సుస్థిర వినియోగంపై పెరుగుతున్న ఆందోళన విపరీతమైన విధానపరమైన సవాళ్ళకైతే దారితీస్తుందన్నమాట. సో దశల వారీగా పంటల మార్పిడి అయితే చేయాలని, అందువల్ల పంటల మార్పిడిలో భాగంగా రైతులకు ప్రోత్సాహంగా పత్తి, పెసర, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి 8,000 చొప్పున సాయం అందించాలి. జొన్నకు 5,000, మొక్కజొన్న, కంది, మినుము, ఆముదం, సోయాబీన్, శనగలకు 4,000 చొప్పున అయితే సాయం అందించాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలో మనం చూసుకుంటే సో ఈ విధంగా ప్రత్యామ్నాయ పంటలు వేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. అందువల్ల వాటికి సంబంధించి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా తెలంగాణ రైతులందరూ కూడా ఒక కీలక అంశాలు అయితే పాలసీ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.